జై హింద్. సందర్భంగా 17 నాడు జరగబోయేటువంటి సందర్భంగా మనము విశ్రాంత సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీ కన్పా సూర్యనారాయణ గారికి మరియు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవాధ్యక్షులు భోజగోడి గారికి మరియు ఫైనాన్స్ సెక్రటరీ రవీంద్రెడ్డి గారికి మరియు సలహాదారులైనటువంటి రాజారాం గారికి సాయి సార్ గారికి మరియు నాతోటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి గంగా కిషన్ గారికి పిఆర్టీయూ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి మన అసోసియేట్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామిదాస్ గారికి మరియు విచ్చేసినటువంటి మనం పొందుతున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వాలు మనకు గౌరవప్రదంగా ఒక సామాజిక భద్రతతోటి భరోసాతోటి మనకు అందించినటువంటి మరి ఈ పెన్షన్ను మరి పొందుతున్నాం. ఇది ప్రభుత్వాల దగ్గర నుండి ఊరికే రాలేదు, మనకు ఎన్నో పోరాటాలు చేసి మనం సాధించుకున్నటువంటి రోజు. మరి పోరాట స్మృతితోటి ఐక్యంగా స్వాభిమానంగా మరి ఐక్యంగా ఉంటూ మనం ఈ పెన్షన్ విధానాన్ని పొందుతున్నాం. మరి దీనికి రాజ్యాంగ చట్టం రాజ్యాంగ భద్రతగా కల్పించడం జరిగింది. ఆ భద్రతకు ఇంకా పునాది వేస్తూ మరి 1982లో డిఎస్ నకారియా ఏదైతే డిసిషన్ సుప్రీంకోర్టు యొక్క తీర్పు వెలువడిందో దాంతో ఇంకా మనకు పూర్తి భద్రత కలిగింది, భద్రత కల్పించబడింది. కాబట్టి మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 17 నాడు ఈ వెలువడిన తీర్పుకు అనుబంధంగా మనము డిసెంబర్ 17 పెన్షన్ డేగా అఖిల భారత పెన్షన్ డేగా మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మనకు ఆశనిపాతంగా మరి వ్యాలిడేషన్ పెన్షన్ అనేటువంటిది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. దానివల్ల మనకు అభద్రతా భావం ఏర్పడింది పెన్షన్ తీసుకున్న వారికి. మరి విచక్షణ అంటే ఈ పెన్షన్స్ మధ్య తర్వాత రిటర్న్ అనేటువంటి పెన్షన్స్ని వేరువేరుగా విభజించి మరి 24 ముందు ఉన్నటువంటి పెన్షనర్స్కి ఇక ముందు ఎటువంటి డిఏ కానీ పిఆర్సీ కానీ ఎన్హాన్స్మెంట్ ఎటువంటిది ఉండదు అనేటువంటిది చట్టం చేసి మరి కోర్టులో మనం ఛాలెంజ్ చేయకుండా దాన్ని చట్టం చేయడం జరిగింది. దానివల్ల మనకు అభద్రతా భావం అనేటువంటిది ఏర్పడడం మనం అందరూ తెలిసినటువంటి విషయమే. దానికి గతంలో మనము నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి ఇక ముందు తరాలకు మరి పటిష్టపరచాలంటే మనందరం ఐక్యంగా ఉండాలి. మరి ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమాలైనటువంటి చేపట్టినట్టయితే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పెన్షనర్స్ ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి మనం అందరం కూడా సహకరించాలి. మరి ఈరోజు మనం ఈ పోరాట స్ఫూర్తిని ఇంకా బలపరుచుకునేటువంటి దినంగా భావించాలి. ఈరోజు మనం రిసర్చ్ డే ఇటువంటి డేలు జరుపుకోవాలంటే భావితరాలు మరి మనం వారికి దీన్ని భద్రతతోటి వారికి అందించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అందుకని మరి ముందుగా మనము ఎమ్మెల్యే ద్వారా మనకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇది
తోటి కొద్దిగా వారి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే బాగుంటుంది. ఇది ఈ చట్టము ఆగిపోయింది ఎందుకంటే ప్రెసిడెంట్స్ దగ్గర సంతకం అయితే చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి ఇంకా పెండింగ్లో ఉంది కొంత. కాబట్టి దీనిపైన పునరాలోచించాల్సి ఈరోజు ఏదైతే మనం ఐక్యంగా ఇక్కడ సమిష్టిగా కలిసికట్టుగా ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం, అదేవిధంగా పోరాడదాం. ఇక ముందు ఇక మన హక్కుల గురించి చెప్పుకోవాలంటే ఈహెచ్ఎస్ అనేటువంటిది మెయిన్ మనకి ఇప్పుడు కావాల్సింది. మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ వృద్ధాప్యంలో మనకు చాలా అవసరం. మరి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతూ మన కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాము అని అన్నప్పటికీ కూడా మరి దానికి ఎందుకో వెలికం చేస్తుందో తెలుస్తలేదు. కాబట్టి ఈ విషయమై మరి అసెంబ్లీలో మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈహెచ్ఎస్ వచ్చే వరకు కూడా మరి మన తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శుల కోరికలు అందరి కోరిక అనుకోండి. మన ఎమ్మెల్యే గారి యొక్క తనయుడు స్థాపించినటువంటి సన్ రైజ్ హాస్పిటల్ ఉంది మనకు దగ్గరలోనే, ఇక్కడే ఖలీల్వాడిలో. మరి అంతవరకు మాకు ఏదో బ్రహ్మఫలం అన్నట్టుగా ఒక అన్అఫీషియల్ రెఫరల్ హాస్పిటల్గా మరి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. అంటే నాకు క్యూలో ఉండేటువంటి ఓపిక కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మాకు స్పెషల్గా కొంచెం తొందరగా మరి విజిట్కు అవకాశం ఇవ్వాలి. అలాగే కొంచెం కన్సెషన్, ఒక స్పెషల్ కేర్ సీనియర్ సిటిజన్స్గా పెన్షనర్స్గా కొద్దిగా స్పెషల్ కేర్ ఇప్పించినట్టయితే బాగుంటుందని విన్నవించుకుంటాను ఈ సందర్భంగా. ఇక మనం ఇక్కడ చూస్తున్నాం మన భవనాన్ని చాలా ఇరుకుగా అయిపోయింది. మనకు గతంలో నిర్మించినటువంటి భవనం ఇప్పుడు ఇరుకుగా ఉంది. ఈ స్థలం కొరకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా కొంత ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వాళ్ళకే పార్కింగ్ కొరకు స్థలం అవసరం ఉంది కాబట్టి ఇవ్వలేము అనేటువంటి అభిప్రాయం వెళ్ళిపోతుంది కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ. దాని బదులుగా ఎదురుగా డిఓ ఆఫీస్లో స్థలం ఇస్తాము, భవనము నిర్మించి ఇస్తాము అనేటువంటి ఒక ఆలోచనలు ఉంటారు. మరి దానికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరించి మరి కనీసంగా ఒక 600 గజాలు రోడ్ సైడ్గా ఇప్పించినట్టయితే నిర్మాణానికి సహకరించినట్టయితే తప్పకుండా ఈ భవనాన్ని కూడా మరి మార్కెట్కు అప్పచెప్పడానికి మేము వెనుకం చేయం. కానీ అది నిర్మించిన తర్వాతనే ఇక్కడ నుండి షిఫ్ట్ అవుతాం. అప్పటి వరకు ఈ భవనంలోనే కొనసాగుతాం. దీనికి మరి ఎమ్మెల్యే గారు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇక ముందు నగరాభివృద్ధికి మాకు ఇక్కడ రిటైన్ అయిన చాలా నిష్ణాతులు ఉన్నారు, వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా సేవాభావంతో ఉన్నాము. కాబట్టి నగరాభివృద్ధికి మేము తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి, మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పోటీలను ప్రారంభించుకోవడానికి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన జిల్లా అధ్యక్షుడు సోదరుడు ఖండకాంత్ గారు, ఈ కార్యక్రమానికి మన మీద ప్రేమతో దయతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన స్థానిక శాసన సభ్యులు దంతో సూర్యనారాయణ గుప్తా గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాకిషన్ గారు, ఆర్థిక కార్యదర్శి రవీందర్ రెడ్డి గారు, నా సోదరుడు గౌరవ అధ్యక్షుడు భోజగౌడ్ గారు, స్వామిదాస్ గారు, మా మాజీ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, పిఆర్టీయు పెద్దలు రాజారాం గారు, సాయి సార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలారా, జిల్లా కార్యవర్గ సభ్యులారా, 4 యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు అందరికీ రాష్ట్ర సంఘ పక్షాన
శుభాభివందనం. ఇకపోతే మన అధ్యక్షుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఒక 2 విషయాలు చెప్పి మీరు విసర్జించకుండా ముగిస్తాను. ఎందుకంటే పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా గారు వేదిక మీద ముఖ్య అతిథిగా ఉన్నారు కాబట్టి కొద్ది మాటలలో మన అధ్యక్షుడు చెప్పిండు. 1/1/26 రాబోయే 1 నుంచి ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అవుతున్నారో ప్రభుత్వ ఉద్యోగులు వారికి మాత్రమే పిఆర్సీ వర్తిస్తుంది, డిఏలు వర్తిస్తాయి. అంతకు ముందు 31/12/25 కన్నా ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇవేవి వర్తించాయి అన్నట్టు ఒక చట్టం తీశారు. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తున్నారు, అది మీకు వర్తించదు, మీకేం నష్టం కాదు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తా ఉన్నారు. నోటి మాట ఇదే పట్ల నోటి మాట నమ్మడానికి వీల్లేదు. అది పోతే ఒక ప్రభుత్వ రాజకీయ నాయకులు చెప్తే ఓడి చేస్తుంది ఒకటి, ఇంకా నమ్మడానికి వీలు ఉండదు. మరి ఎగువ సభల దిగువ సభల 2 సభలలో ఆమోదం పొందింది. ఒక రాష్ట్రపతి ముద్ర పడితే అది చట్టమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 31/12/25 కన్నా ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు పిఆర్సీ రాదు, డిఆర్లు రావు, విశ్రాంత ఉద్యోగులకు. మరి 1/1/25 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకే వర్తిస్తాయి. అది చాలా అన్యాయము, మూర్ఖత్వము. అది చేయడానికి వీల్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మన కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. మన పెద్దలు గౌరవనీయులు మన ముఖ్య అతిథి అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వారు మన పక్షాన నిలిచి ఈ ప్రభుత్వానికి అన్ని జిల్లాలలో, ఒక నిజామాబాద్ జిల్లానే కాదు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో విశ్రాంత ఉద్యోగ సంఘాలు సభ్యులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ఆలోచించండి, దీన్ని విరమించుకోండి అని వారి పక్షాన్ని చెప్తారని నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. క్రీడా పోటీలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు పన్నానాథ్ సార్ గారికి, మరి ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసి 1/1/2006 నుండి ఏదైతే జీవో ఇంప్లిమెంటేషన్ అవుతుందో దాన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి దాన్ని ఆపేయగలిగే శక్తి మరి ఆ పార్టీ వ్యక్తులకే ఉంటుంది కాబట్టి వారి పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు దాన్ని నిర్వహించాలని చెప్పేసి పెద్దలు సూర్యనారాయణ గారికి తెలియజేస్తూ వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నా. అట్లనే వేదిక మీద ఉన్న రాష్ట్ర విశ్రాంత రాష్ట్ర ఉద్యోగుల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దలు గంగకిషన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పిఆర్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి, మరి అన్న పూజగౌడ అన్న గారికి, రవీంద్ర రెడ్డి అన్న గారికి, మరి స్వామిగౌడ అన్న గారికి, మరి అందరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంకొక 4.5 సంవత్సరాల తర్వాత నేను కూడా అటే కూర్చుంటా, నేను కూడా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసిన. కానీ విశ్రాంత ఉద్యోగులను చూస్తే ప్రభుత్వాలు కదులుతారు. విశ్రాంత ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలంటే కంటి పాపలు లెక్క చూసుకోవాలి. 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వారికి ఇటువంటి శిక్షలు విధించడం అనేది నిజంగానే సీనన్న చెప్పినట్టు మన శాపనార్థాలలో కదులుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో రిటైర్ అయిన వాళ్ళకు 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు గ్రాట్యుటీ లేదు, కంపిటీషన్ లేదు. ఎంత అన్యాయం చెప్పండి. ఇక 35-36 సంవత్సరాలు పనిచేస్తాము, మనకు వచ్చే గ్రాట్యుటీ కంపిటీషన్ కలిపి 1 ఎకరం భూమి రాదు. అది నిజామాబాద్ కాదు, నిజామాబాద్ పునాకు కొసాకు 1 ఎకరం భూమి రాదు. అటువంటి పైసలు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పక్షం ఉన్నది. కదా ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తున్నది. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అంటలేదు, ఎవరు వచ్చినా అదే పరిస్థితి ఉన్నది. అసలు ఎందుకంటే ఆలోచిస్తున్నారో అర్థమైతలేదు. మనం రాజు లెక్క చూసుకోవాలి, మనం ఒక చిన్న పిల్లల లెక్క చూసుకోవాలి. వాస్తవంగా విశ్రాంత ఉద్యోగుల్ని ఇలా తల్లిదండ్రులు ఎట్లయితే పిల్లలు చూసుకుంటారో, చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లయితే చూసుకుంటారో ఆ రకంగా విశ్రాంత ఉద్యోగులను చూసుకుంటేనే ఈ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుంది.
మరి మన శాపనార్థాలు ఆలదాకా పోతలేవు. ఖచ్చితంగా పిఆర్టీ సంఘ పక్షాన నిన్నటిదాకా నేను శ్రీపాల్ రెడ్డితో ఉన్నా. చాలా మా శ్రీపాల్ రెడ్డి అంటే మన ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఆయనతో ఉన్నాయి. 5 రోజులు మేము అదే డిస్కషన్ చేసాం. చాలా బాధ అనిపించింది నాకు. డిఏల సంగతి అవన్నీ సంగతి అని రిటైర్మెంట్ అయినాక మన పైసలు మనకి ఇస్తలేరు. రిటైర్మెంట్ అయినాక 1.5 సంవత్సరాల తర్వాత కూడా 1 పైసా పుడతలేదు. ఇంకా ఇది అన్యాయం అంటే అన్యాయం. ఇది మేము అసలు యాక్చువల్గా డిసెంబర్ 9 తర్వాత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేద్దాం పిఆర్టీ సంఘ పక్షాన అనుకున్నాం. ఎలక్షన్లు 17 దాకా ఉన్నాయి కాబట్టి ఆగినాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మేము పిఆర్టీ సంఘ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. నిరసన కార్యక్రమాలు చేస్తామని సంగతి మేము దృష్టి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం. పిఆర్సీ లేదు. 2023లో పిఆర్సీ రావాలా. 2025 అయిపోతున్నది, 2026 వస్తున్నది, ఇంకా పిఆర్సీ వస్తలేదు. ఇట్లనే కొనసాగితే, ఇదే రకంగా కొనసాగిస్తే ప్రభుత్వం మనుగడ ఉన్నది. ఈ ప్రభుత్వం గెలిపించింది విశ్రాంత ఉద్యోగులు అని చెప్పి ప్రభుత్వం తెలుసుకునేలాగా మనం చేద్దామన్న సంగతి దృష్టి తీసుకొస్తున్నాం. ఇవాళ ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు ముఖ్యంగా పండనాథ్ అన్న గారికి, గంగకిషన్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా మీ అన్న భాగమే అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు. ఇక్కడ చూస్తే అంతా మా పిఆర్టీలో కనిపిస్తారు. వేరే వాళ్ళు అసలు కనిపించారు. స్టేజ్ మీద పిఆర్టీలు ఉంటారు, ముంగోడు కూడా పిఆర్టీలు ఉంటారు. కాదా మోహితులు సార్, శేఖర్ అన్న, అటు బాబు ఎవరు చూసినా మన పిఆర్టీలో కనిపిస్తారు. ఒక చాలా సంతోషం అనిపిస్తారు. ఇక్కడికి వస్తే విశ్రాంత ఉద్యోగుల సభకు వచ్చినట్టు అనిపించేది. అఖిల భారత విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా ఇందూరు నగరంలో మీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 3 రోజుల క్రీడోత్సవ కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి నడిపించినందుకు మొట్టమొదటిగా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వేదిక మీద సభాధ్యక్షులు మరియు అధ్యక్షులు పండనాథ్ గారికి, ప్రధాన కార్యదర్శి గంగాకిషన్ గారికి, కోశాధికారి రవీందర్ రెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు గోదాగౌడ్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, పిఆర్టీ అధ్యక్షులు సోదరుడు మోహన్ రెడ్డి గారికి, అసోసియేషన్ అధ్యక్షులు స్వామిరాజు గారికి, ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి, అడ్వైజర్ పెద్దలు రాజారాం గారికి, విష్ణుపిత మీ అన్నట్టు దాదా అంటారు, మరియు మరొక అడ్వైజర్ సాయిల్ గారికి, వ్యాఖ్యాత గంగాధర్ గారికి, మరియు వేదిక ముందున్న విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా, కమిటీ సభ్యులకు, పెద్దలకు, సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ రంగంలో లేకుంటే నేను జాబ్ చేస్తే కూడా నేను అక్కడ ఒప్పుకుంటూ అయిన తర్వాత ఇది 3వ అఖిల భారత పెన్షనర్స్ డే, 3వది. ఈ 3 సార్లు కూడా నేను రావడం జరిగింది. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఏదైనా మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ అభివృద్ధిలో కానీ 30-35 సంవత్సరాలు కష్టపడి ఇంటిగ్రేట్గా పనిచేస్తేనే ఈరోజు దేశ అభివృద్ధి జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి జరిగింది, జరుగుతుంది. మీ ప్రధాన పాత్ర ఉద్యోగులు. ఇక సమస్యల విషయం అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, దత్తాత్రేయ గారికి, అధ్యక్షుల గారికి, మీరు మా ఎంపీ గారికి ఒకటి ఇవ్వాలి. తప్పకుండా నేను కూడా నిలబడినే ఉంటా. మీ సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వారి ద్వారా నేను సహకరిస్తాను తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా అసెంబ్లీలో నా తోటి శాసనసభ్యుడు మాట్లాడడం జరిగింది. డిఏలు మీరు ఇస్తా అని చెప్పిండ్రు, పిఆర్సీలో రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు కూడా రావడం వస్తలేవు. ఆ కూడబెట్టుకుంటారు ఎందుకు? భవిష్యత్తులో వాళ్ళ పిల్లల పెళ్లి కోసమో లేదా ఇల్లు కట్టుకుంటానికో ఇంకా ఏదో ఆ తర్వాత ఒక ప్లానింగ్ ప్రకారమే కూడబెట్టుకున్న పైసలు అది కూడా ఇస్తలేదు ఈ ప్రభుత్వం. అంటే ఇంతకుముందు ప్రశ్నించడం జరిగింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. దాని విషయంలో కూడా నాకు లెటర్ ఇవ్వాల్సిందిగా, ఇక్కడే కాకుండా
ప్రతి శాసనసభ్యుడికి, ప్రతిపక్ష శాసనసభ్యుడికి, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ, వాళ్లకు రిటైర్మెంట్ అయిన మీ ఉద్యోగులు మీ డిమాండ్స్ ఏదైతే ఉందో దానికి మా ద్వారా మీకు ఒక లెటర్ ఇవ్వాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను. నాకే అవకాశం వచ్చి తప్పకుండా గట్టిగా నేను మీ సమస్యల గురించి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతాను, నేను మాట్లాడిస్తా ఉన్నా. ఇక ముందు నుండి కూడా ఇంతే మంది ఉన్నారంటే మెంబర్స్ వేలాది మంది ఉన్నారు, సుమారు 2000 పైన. అదే అయితే మినిమంగా ఇది ఎప్పుడు కట్టిన ఈ భవనము, దాంట్లో ఇప్పుడు ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొద్దిగా తర్వాత ఎమ్మెల్యే పని కూడా సహకరించడం జరిగింది చాలా. కానీ ఇంత వేలాది మంది ఉన్న ఈ సభ్యులలో ఇది చాలా చిన్నదైంది. మీరు డిమాండ్ చేస్తా ఉన్న రెంటల్ ప్లేస్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ గారు ఏదైతే మీకు ముందు స్థలం ఇస్తా అని చెప్పారో అది మీకు అఫీషియల్గా ఇంకా కాలేదు, అలాంటి కాదు. ముందైతే దానికోసం ప్రయత్నం చేయండి. నేను ఈ ఎలక్షన్ కాగానే 19వ తారీఖు నాడు నేను కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నా. ఇది ప్రత్యేకంగా దీన్ని మీ గురించి రిటైర్మెంట్ ఉద్యోగస్తుల మీరేదో మాట ఇచ్చినట్టున్నారు, దాని ఆ స్థలము మీరు అఫీషియల్గా కేటాయించాలని నేను కూడా కలెక్టర్ గారిని అడుగుతాను. ఇక క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ గురించి ఇప్పుడు ఉన్నది మీకు కన్వీనియంట్ అవుతాను కూడా, మున్సిపల్ ఆఫీస్లో ఏదో కన్వీనియంట్ వెల్నెస్ ఓకే కదా, అదే అది కరెక్ట్ సెట్ లేదని మీరు చెప్పారు. దాని గురించి కూడా నాకు ఒక మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి, నా వద్ద నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే నా గొప్పతనం కాదు, మీ అందరు ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నా గొప్పతనం ఏం లేదు, నాకు రెండే ఉంటుంది. నాకు నా నియోజకవర్గం అభివృద్ధి కావాలా, నా ప్రజలకు సేవ చేయాలి. మూడోది ఏముండదు. ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనేది గత వారం క్రితం నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. 130 కోట్ల అభివృద్ధి ఫండ్ తీసుకోవడం జరిగింది. అది గతంలో ఇచ్చిన జీవో కావచ్చు, ఆగిపోయి తీసి పక్కన పెట్టేస్తే తల్లిదండ్రులకు తీసుకొచ్చి నూడా ద్వారా స్పెషల్ ఫండ్ 32 కోట్లు ప్లస్ 5 crores ఈ విధంగా నిరంతరము ఏ విధంగా ఏ రకంగా మొన్న గత వారం రోజుల క్రితం ఢిల్లీ కూడా పోవడం జరిగింది. ఒక 3 రోజుల గురించి గడ్కరీ గారికి జిల్లా రామాలయంకు ఏదైతే ఒక స్కీమ్ ఉంది రూపే పర్వతమాల అని, దాని గురించి కూడా నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్లో తప్పకుండా కేటాయిస్తామనే మాట కూడా ఇవ్వడం జరిగింది. చెప్పడం ఏంటిదంటే మీ సమస్యలు ఏదున్నా కానీ మా దృష్టికి తీసుకురాలి, తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తాను. నిరంతరము ముఖ్యంగా అయితే మీకు ప్లేస్ గురించి మీరు సీరియస్గా తీసుకోండి. సీరియస్గా తీసుకుంటే నేను ఏదైనా కానీ దాన్ని ఎప్పటికే పడండి. గత పార్టీ అధ్యక్షులు చాలా సీరియస్గానే ఆడదాకా వచ్చిందంటే తన కూడా బాగా కృషి బాగుంది. ఎప్పుడు వచ్చినా కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది. ఇక క్రీడలు అంటే మొదటి గారు చెప్పినట్టు నాకు తెలుసు, నేను కూడా వీళ్ళతోటి ప్రారంభోత్సవం చాలా ఆడిన లాస్ట్ ఇయర్. ఇప్పటి చాలా అంటే మెంటలీ ఒక రిలాక్సిబుల్ ఇటువంటి మీరు ఒక మంచి వాతావరణము. దాంతోపాటు నేను మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాను, మీరంతా కూడా చాలా ఫ్రీగా ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వచ్చే అమౌంట్స్ ఉన్నాయి, సమస్యలు అయితే ఉన్నాయి, కానీ చాలామంది సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. కనుక దేశ సేవలో భాగస్వాములు కావాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం. సనాతన హిందూ ధర్మం ప్రపంచంలో అతి పురాతనమైన ధర్మం ఏది అంటే సనాతన హిందూ ధర్మం. ఈరోజు ఇది రాజకీయ వేదిక కాకుండా కానీ మోడీ గారి ప్రభుత్వంలో మన భారతదేశం ఏ విధంగా ఎదుగుతా ఉందో, భారతదేశ ఎదుగుదలలో మీ వంతు కూడా సహకారం చేయాలని, సనాతన హిందూ ధర్మం కోసం మనం అందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ, ఎప్పటికీ మీ సేవలో నేను ఎప్పటికీ ఉంటా. ఎప్పుడు ఏది అవసరం ఉన్నా నేను ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్ ఎక్కువ పోతుంది, ఇప్పుడు తక్కువ అయిపోయింది.
ఎందుకంటే ఎక్కువ నేను నా షెడ్యూల్ అంతా రాబోయే ఒక 1 వీక్ వరకు ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఎన్ని వారం రోజుల తర్వాత వెళ్దామనుకుంటే మళ్ళీ ఆ రోజు కూడా చాలా మటుకు ఫిక్స్ అయ్యింది. ఇంపార్టెంట్ అనుకుంటే పోతే ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, మీ సమస్యల కోసము ఏదైనా నా వంతు కానీ మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారి ద్వారా కానీ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా మీకు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మరొకసారి ఈ పెన్షన్ డే సందర్భంగా పెద్దలు వారు కృష్ణుడి డిసెంబర్ 17 భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరొకసారి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. మీ అందరికీ తెలుసు చాలా విషయాలు, అంటే చాలా 29 సంవత్సరాల నుండి నా ట్రస్ట్ ద్వారా మా నాన్న పేరు మీద నాన్ స్టాప్గా ఎవరు నా దగ్గర వచ్చినా కాదనేది లేదు. ఆ సన్ రైజ్ హాస్పిటల్ కూడా నా సోషల్ సర్వీస్తో పాటైంది. తప్పకుండా ఎవరు నా దృష్టికి తీసుకొస్తే నాకు రోజు నా ఫోన్లో ఒకటి వెళ్ళిపోతూనే ఉంటాయి. దేనికోసం? బిల్ కన్స్ట్రక్షన్ కోసం. మీకు తెలుసు, అంటే అక్కడ మా అబ్బాయి, అల్లుడు, ఇంకే కూడలు వాళ్ళంతా కూడా సర్వీస్ ఓరియంటెడే. ఎందుకంటే మా నాన్నగారు, ఆ తర్వాత నేను, నా తర్వాత 3 అబ్బాయి, మనంతా కూడా ఏదో సర్వీస్ చేయాలి, ఏదో సమాజానికి సేవ చేయాలని ఆలోచన. తప్పకుండా మీకు ఎప్పుడు ఏదో అవసరం ఉన్న హాస్పిటల్ ద్వారా కూడా సేవ చేయడానికి, నా వంతు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.